రాష్ట్రంలో 3 పార్టీల కూటమి అధికారం చేపడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్రానికి పట్టిన శని వదిలించడానికి పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. టీడీపీ టికెట్ల కోసం అభ్యర్థులు క్యూ కడుతుంటే వైసీపీలో పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పతనం ఖాయమైపోయింది. వైసీపీలో తెలుగుదేశంలో టిక్కెట్లకి క్యూ కడుతున్నారు. వైసీపీలో రండి టిక్కెట్లు ఉన్నాయంటే నీకు దండం, నీ టిక్కెట్కి దండమని బయటికి పారిపోతున్నటువంటి ఈ రాష్ట్రంలో వైసీపీ కుక్కలు జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు పోటీ చేయలేరు, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో రాష్ట్రంలో పొత్తులు కొత్త. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందంటే అధికారం గురించి కాదు. తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. అక్రమంగా మన నాయకుడిని అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టాడు. జైల్లో ఉండేటప్పుడు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి కష్టాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను మీకు అండగా ఉన్నాను. రేపు రాష్ట్రంలో ఈ దుర్మార్గుణ్ణి బంగాళాఖాతంలో కలపాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిన ఓటు చీలిపోకూడదని 5 కోట్ల మంది ప్రజలు ఆశయాలకు అనుగుణంగా పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను.